వేదికపై ఉన్న పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్న పెద్దలకి అందరికీ నా నమాసమాంజలు. మా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు చెప్పినట్లు ఇన్ జనరల్‌గా ఏ ప్రోగ్రామ్స్‌కి మేము స్టేషన్‌లో అటెండ్ అవ్వమండి. ఈ ఆలాపన ప్రోగ్రామ్ ఇది నేను మూడోసారి పాల్గొనడం. ఇంతకు ముందున్న ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు పార్థసారథి గారితో పాటు ఇవి వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో పెట్టారు. ఇలాంటి కార్యక్రమాలు రోజురోజుకి డీజే గారు చెప్పినట్టు తగ్గిపోతున్నాయి. కళల్ని ప్రోత్సహించే వ్యక్తులు తగ్గుతున్నారు. అలాగే కళలు అంటే ఇప్పుడున్న యూత్‌లో సార్ చెప్పినట్లు వాట్సాపుల్లో, యూట్యూబుల్లో బిజీ అయిపోయారు. ఇంతకుముందు ఇలాంటి ప్రోగ్రామే జరిగితే గుంటూరంతా ఇక్కడే ఉండేది. కానీ ఎవరైతే నిజమైన కళాభిమానులున్నారో వాళ్ళు మాత్రమే ఇలాంటి ప్రోగ్రామ్స్‌కి అటెండ్ అవుతున్నారు. ఈ సంఖ్య పెరగాలి. ఎందుకంటే మనం రోజురోజుకి ఫిజికల్ యాక్టివిటీ నుంచి దిగజారిపోతున్నాం. ఇంట్లో సెల్ ఫోన్ ఉంటే చాలు అనే పరిస్థితికొచ్చాం. ఇవి పెరగాలి అంటే కళా పోషణ కావాలి. ఇంతకు ముందులాగా చాలా సింపుల్‌గా అయిపోయే వ్యవహారాలు కాదు. ఇలాంటి కళల్ని ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం నిష్ణాతులైన వ్యక్తులకి అవార్డులిస్తున్న ఆలాపన సంస్థ వారికి నా అభినందనలు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక రకంగా ప్రపంచ రికార్డులన్నీ ఆయనతోనే ఉన్నాయి. ఈ తరం కాదు, ఇంకో తరమైనా సరే ఆయన హీరోగా చేసినన్ని సినిమాలు ఇంకా ఏ హీరో చేయలేరు. ఆ ఫిగర్ ఎప్పటికీ దాటలేరు. ఒక సంవత్సరం 18 సినిమాలు రిలీజయిన సంవత్సరం కూడా ఉంది ఆయన కెరియర్‌లో. అలాగే ఎవరు మాట్లాడినా కృష్ణ గారి గురించి ఆయన మంచితనం, ఆయన వేరే వ్యక్తులకి చేసే సహాయం గురించే మాట్లాడతారు. అలాంటి మంచి వ్యక్తిని స్మరించుకుంటూ కవిత గారికి ఈ సన్మానం చేయడం, దానిలో మేము కూడా భాగస్వామ్యం కావడం నిజంగా మా అదృష్టంగా భావిస్తాను. అలాగే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆశిస్తూ, ఈ కార్యక్రమానికి దోహదం పడిన ఏడుకొండల గారికి గానీ, చిదంబరం గారికి గానీ, మిగతా వ్యక్తులకు గానీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థాంక్ యూ. థాంక్ యూ వన్ అండ్ ఆల్.